కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు బీఆర్ఎస్ నేత పల్ల గోపాల్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను భయపెడుతుందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప కట్టడం చేతకాదని ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ అనే ఒక రౌడీ షీటర్కు టికెట్ ఇచ్చారు. అది అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఈ రౌడీ షీటర్కు మేము ఓట్లు వేయము. అదేవిధంగా మాగంటి సునీత గారికి సానుభూతి, మాగంటి గోపి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే మమ్మల్ని గెలిపిస్తుందని ఎక్కడ వెళ్ళినా, నేను కూడా నాకున్న పరిచయాలతోటి నేను కూడా వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ మేము సునీత గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని అక్కడ ఉన్న పబ్లిక్ కూడా చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ముస్లిం మైనార్టీ ఓట్ల మీద డిపెండ్ అయి ఉన్నది. ముస్లిం మైనార్టీలు కూడా మాకు కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, మేము షాదీ ముబారక్ కానీ మా కాలనీలో కానీ ఎన్ని విధాలా మాకు కేసీఆర్ గారి అభివృద్ధి చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు ఎక్కడ కూడా ఏమీ చేయలేదు అని ఘంటాపదంగా వాళ్ళు చెప్తున్నారు. 100% అక్కడ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సునీత గారు గెలుస్తారని నేను ఆశిస్తున్నాను.